ఈ మధ్య కాలంలో సినిమాల్లో చూసినా వెబ్ సిరీస్ లో చూసినా అంతా క్రైమ్ కంటెంటే. వీటిని చూసి కొందరు రియల్ లైఫ్ లో ఫాలో అవడం మొదలు పెడుతున్నారు. ఇక నెట్ఫ్లిక్స్ లో మనీ హీస్ట్ వెబ్ సిరీస్ చూసి ముగ్గురు యువకులు పెద్ద స్కెచ్చే వేశారు. అచ్చం ఆ సిరీస్ లోని పాత్రల్ని దింపేసి ఏకంగా 150 కోట్ల జనం సొమ్మును మూటగట్టుకున్నారు. ఇక బాధితుల్లో వందలాది మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళున్నారు. చివరికి బాధితులు మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశారు. సైబర్ పోలీసులు కూపీలాగగా బయటపడిన విషయాల్ని చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది. ఒక వెబ్ సిరీస్ ప్రభావం ఇంతలా ఉంటుందా అని షాక్ అయ్యారు. ఇక ఈ రియల్ క్రైమ్ సిరీస్ డీటెయిల్స్ లోకి వెళ్తాయి. నెట్ఫ్లిక్స్ లో మనీ హీస్ట్ వెబ్ సిరీస్ చాలా పాపులర్. ఇక ఆ సిరీస్ నుంచి ప్రేరణ పొందిన ముగ్గురు యువకులు ఒక మహిళ ఓ గ్యాంగ్ గా ఫామ్ అయ్యారు. అంతేకాదు ఆ సిరీస్ లోని క్యారెక్టర్ల పేర్లనే తమ పేర్లుగా పెట్టుకుని సోషల్ మీడియాలో కొన్ని వందల గ్రూపులను క్రియేట్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెబుతూ సోషల్ మీడియాలో మోసాలకు పాల్పడ్డారు. వెబ్ సిరీస్ తో ప్రేరణ పొందడంతో తమ గుర్తింపును దాచుకోవడానికి తప్పుడు స్క్రీన్ షేర్లు ఉపయోగించారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి టిప్స్ ఇస్తామని, పెట్టుబడిగా పెట్టిన డబ్బును రెట్టింపు చేసి సూచనలు చేస్తామని నమ్మబలికారు. ఇక కొన్ని వందల మంది ఇదంతా నిజమని నమ్మి ఈ గ్యాంగ్ ట్రాప్ లో పడ్డారు. అయితే లగ్జరీ హోటల్స్ లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురి అసలు పేర్లు ప్రభాత్, అర్పిత్, అబ్బాస్. లాయర్ అయిన అర్పిత్ ప్రొఫెసర్ గాను, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ చేసిన ప్రభాత్ అమందా గాను, అబ్బాస్ ఫ్రెడ్జీ గాను పేర్లు మార్చుకున్నారు. ముందుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని వాళ్ళు సోషల్ మీడియాలో సృష్టించిన పలు రహస్య గ్రూపుల్లో, డజన్ల కొద్దీ వాట్సాప్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ల గురించి సలహాలు, టిప్స్ ఇస్తూ అందరినీ ఆకర్షించారు. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు. ముందుగా నమ్మకం ఏర్పడడానికి తక్కువ మొత్తంలో మొదట్లో చిన్న చిన్న లాభాల్ని బుక్ చేసి ప్రజల నమ్మకాన్ని పొందారు. అయితే ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా మరుక్షణమే ఆ ఖాతాని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాళ్ళు. తమ డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించే వారిని మోసం చేసి మరింత డిపాజిట్ చేయాలని బెదిరించేవారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 300 మందికి పైగా వీరి చేతిలో మోసపోయినట్టు సమాచారం. అయితే ముఠా లావాదేవీలు, కాల్ రికార్డులు, ఇంటర్నెట్ లాగ్స్ ని పరిశీలించిన పోలీసులు బయటి దేశాలతో వీరికి సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. చైనాతో ఈ గ్యాంగ్ కి లింక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే ముఠా ఆన్లైన్ లో మరో 23 కోట్లు కాజేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో చైనా నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ మోసగాళ్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ గ్యాంగ్ లోని మిగతా సభ్యులు, వారి విదేశీ నెట్వర్క్ ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ముఠా తరచుగా విలాసవంతమైన హోటళ్లలో నివసిస్తూ కేవలం మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల సహాయంతో మోసాలకు పాల్పడేది. దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని నోయిడా, పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు వారి వద్ద నుంచి 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లు, 32 డెబిట్ కార్డులు, అలాగే ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వాట్సాప్ చాట్లు స్వాధీనం చేసుకున్నారు.